అంటే కేసీఆర్ మాకు ఉన్నప్పుడు అన్ని చేశాడు, ఆయనే బెటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని అంటారు కానీ అది ఏదో మనుషులను కొనుక్కున్నట్టు ఓట్లు ఎంచుకున్నట్టు అని అనిపించింది. అంత కేసీఆర్ చేశాడు. రేవంత్ రెడ్డి అంటే ఏం చేశాడంటే పుట్టిన దగ్గర నుంచి మా నాన్న మా తాతల దగ్గర నుంచి ఆయన పేరే ఉంది. అంటే ఇంతకు ముందు వేరే ఎవరంతా నాకు తెలియదు, కేసీఆర్ టాక్ మాత్రం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చాలా హామీలు ఇచ్చాడు. ఆయన ఏది చేశాడండి? అయ్యో ఉట్టి బస్సులు అంటే పని వదిలేసి రోజు బస్సులోకి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. పని చేస్తేనే కదా వస్తుంది మా బుక్ డబ్బులు. అసలు ఏడికెళ్ళి వస్తుంది? ఆయన ఫ్రీ బస్సు పెట్టేసి ఆ బస్సులో కూడా మళ్ళీ ఏవేవో మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మొన్న రీసెంట్లీ పాపం తీసుకొని ఎక్కడికో వెళ్తే ఆ ఆధార్ కార్డ్ అంటే అప్డేట్ చెప్పాలంట. అప్డేట్ ఉంటేనే మళ్ళీ బస్సు ఎక్కాలని చెప్పేసి వాడు ఎట్లా మాట్లాడుతావు కండక్టర్ తెలుసా? మళ్ళా బస్ నుంచి ఏమా ఇష్టం ఉంటే ఎక్కువ లేకపోతే దిగమ్మా. ఇది ఆయన అంటే ఆడోళ్ళకి మళ్ళా ఒక ఇది రెస్పెక్ట్ లేకుండా చేశాడు. ఇంకా ఫ్రీ బస్ అంటే వాళ్ళు కండక్టర్ వచ్చేసి ఆ టికెట్ ఇచ్చి కొనుక్కోలేకపోతే లేదు, మళ్ళా ఆడోళ్ళు వచ్చేసి ఫ్రీ సీట్లు ఉంటే మొగలకి ఇది లేకుండా అయిపోయింది. అక్కడ కూడా మేము మాట్లాడాలి. అది మమ్మల్ని ఉల్టా మేము మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇదంతా వేస్ట్ సార్. కానీ కేసీఆర్ నేను చాలా కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కున్నా. ఆయన ఏం చేయలేదు. ఆడపిల్లలకు హామీ అన్నాడు, ఇల్లు అన్నాడు. అంతెందుకు 9 years నుంచి నేను రెంట్ కొంటున్నాను హైదరాబాద్ లో. మాది నల్గొండ డిస్టిక్. ఇక్కడ అప్పుడెప్పుడో రాపిచ్చాను ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి. మన కేసీఆర్ టైంలో కూడా నేను అదే మన రేవంత్ రెడ్డి గారి ఆయన పేరు కూడా రావట్లేదు, తక్కువ గుర్తురాదు. కేసీఆర్ వేరే వస్తుంది వేసాను నేను. కానీ ఇప్పుడు దాకా ఇల్లు లేదు. చాలా ఎంక్వైరీ చేస్తానా, వస్తుందమ్మా వాళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాలి ఇవన్నీ విన్నాను. కానీ ఏది లేదు సార్. మరి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. 8 years నుంచి రెంట్ హౌస్ లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఐ మీన్ సింగిల్ ఉమెన్. చాలా కష్టపడుతున్నాను. ఎంతో మంది దగ్గర తిరిగాను నేను. ఇప్పుడు దాకా ఇల్లు లేదు, ఏమీ లేదు. చాలా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ వద్దు సార్, టైం లేదు. ఇచ్చారు సార్. ఇదే గోల్డ్ పెన్షన్ లేదా? లేడీస్ కి మళ్ళీ 2500 ఏదో చేస్తారు. 4000 అది కూడా ఏమీ లేదు. అన్ని ఉట్టి ఫేక్ హామీలు అవన్నీ. అంతే, అంత ఫేక్ హామీలే ఇంకా.